నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో తామరను తగ్గించే ఆయుర్వేద చిట్కాలివే. వ్యాయామంతో మతిమరుపు మాయం, పొట్టగుట్టు విప్పే ఎండోస్కోపీ, మాత్రలు కావివి, కిడ్నీ కిల్లర్స్, ఇంకా హెల్త్ టిప్. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకి, దురదలు దద్దుర్లతో తీవ్రమైన అసౌకర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. రింగ్ వార్మ్ అలాంటిదే. తామరలో ఒక రకంగా చెప్పుకునే ఈ రింగ్ వార్మ్ అనేది ఒక అంటువ్యాధి. చర్మంపై వలయాకారంలో సోకే ఈ రకమైన తామర మూలంగా తీవ్రమైన దురద, మంటలు బాధిస్తూ ఉంటాయి. రింగ్ వార్మ్ అనేది కొంతమందిలో ఎంతకీ తగ్గకుండా మొండిగా మారుతూ ఉంటుంది. చర్మంపై తీవ్రమైన దురదతో వేధించే రింగ్ వార్మ్ బాధలకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మన శరీరానికి అతిపెద్ద రక్షణ కవచమే కాదు, శరీరంలో అతిపెద్ద భాగమూ అదే. చర్మ వ్యాధులు చర్మంలోని ఏ పొరలోనైనా పుట్టుకురావచ్చు. ఆయుర్వేదంలో చర్మ వ్యాధులను కుష్ఠం అంటారు. తేలికపాటి చర్మ సమస్యల నుంచి కష్టతరమైన కుష్టు వ్యాధి వరకు అన్నీ దీని కిందకే వస్తాయి. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. దురదలు దద్దుర్లో కంపనం పుట్టిస్తుంటాయి. తామర ఈ కోవలోకే వస్తుంది. రింగ్ వార్మ్ సాధారణంగా డెర్మటోఫైట్స్ అనే ఫంగస్ వల్ల సోకుతుంటుంది. తామర అనేది ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. తామర ఉన్న వ్యక్తి తామర ఉన్న ప్రదేశాన్ని తాకడం, అతను వాడిన దుస్తులు వాడటం వల్ల వస్తుంది. తామర వల్ల చర్మం పొడిబారి, పొలుసులు ఏర్పడడం, మచ్చలు పడటం, చర్మం దురద పెట్టడం జరుగుతుంది. ఇది ఏ వయసు వారికైనా వస్తుంది, కానీ ఇది ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తుంది. ఇది చర్మంపై ఎక్కడైనా వస్తుంది. తడిగా ఉండే ప్రదేశాల్లో, గజ్జల్లో, చంకల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొంతమందికి చూస్తూ ఉంటాము, ఎర్రటి ప్యాచెస్ ఫామ్ అయ్యి అవి దురద పెట్టి మంట పెట్టి అవి పెరుగుతూ ఉంటాయి. సో వీటిని ఆయుర్వేదంలో దద్రు కుష్టము అంటారు. దానినే రింగ్ వామ్ అంటూ ఉంటాము. రింగ్ వామ్ అనేది ఒక అంటువ్యాధి. ఇది అంటే చాలామంది ఏం చేస్తారంటే డార్మెటరీస్లోనూ, అలాగే కామన్గా పరుపుల మీద పడుకోవడము, వాళ్ళు వాడిన బట్టలు ఇంకోళ్ళు వాడడము, అంటే వచ్చిన వాళ్ళది వాళ్ళకున్నది ఇంకొకరికి అంటించడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక అంటువ్యాధి రింగ్ వామ్ అనేది. అది టీనియా అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, అలాగే డెర్మటోఫైట్స్ ద్వారా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉంటుంది. అయితే ఇది యూజువల్గా ఏంటంటే చాలా మటుకు ఏమవుతుందంటే కొంతమందికి చాలా చెమట పడుతూ ఉంటుంది. ఆ చెమట పట్టినప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేదా కొన్నిసార్లు యానిమల్స్ ద్వారా కూడా వస్తుంటాయి. అంటే ఇది ఒక పద్ధతిలో రాదు. కొంతమందికి యానిమల్స్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్ పెంచుకుంటూ ఉంటారు, ఆ పిల్లులకు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షనే వీళ్ళకి వస్తుంది. దాన్ని డెర్మటోఫైట్స్ అంటారు. సో దాన్నే రింగ్ వామ్ అనేసి, అది రౌండ్గా ఫామ్ అయిన ఈ టీనియా ఇన్ఫెక్షన్ కూడా అంటూ ఉంటారు. సో ఇది అనేక రకాలుగా, కొన్నిసార్లు సాయిల్ ద్వారా వస్తుంది అంటారు, కానీ చాలా రేర్. కాకపోతే యానిమల్స్ ద్వారా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళ కాంటాక్ట్ ద్వారా, అలాగే వాళ్ళ యొక్క చెమట పట్టినప్పుడు, అది వచ్చినప్పుడు, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుంది. కొంతమందికి థైరాయిడ్, డయాబెటీస్ ఇలా ఉన్నప్పుడు కూడా చెమట అధికంగా పట్టినప్పుడు ఇది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చాక అది వదిలిపెట్టదు. అది తగ్గినట్టే తగ్గి చాలా రకాలైన స్టీరాయిడ్స్ వాడతారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడతారు, అలాగే షాప్కి వెళ్ళి కొనుక్కుని మందులు వాడతారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసే బదులు ముందు జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఒకవేళ ఎవరికైనా ఇలాగ ప్యాచెస్, అది ఎక్కడైనా రావచ్చు, తల మీద రావచ్చు, 4-5 రకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా 4 రకాలు చెప్పడం జరుగుతుంది. ఒకటి తల మీద రావడం అనేది, ఒకటి ఒంటి మీద రావడం అనేది, ఒకసారి గ్రాయిన్స్లో అంటే గజ్జల్లోనూ అక్కడ రావడం లాంటిది, అలాగే పిర్రల మీద రావడం. ఇవన్నీ కూడా రకరకాలైన ఏరియాస్ ఎక్కడైతే కాంటాక్ట్ ఉంటుందో అక్కడ రావడం జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్త వహించాలి. ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా వాడిన బట్టలు, లేకపోతే ఇంట్లో ఎవరికైనా అలాంటి సమస్య ఉంది అనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి మందులు వాడిపించి తగ్గే వరకు వాళ్ళ బట్టలు విడిగా పెట్టడం, వాళ్ళ సోపు, వాళ్ళ యొక్క కూర్చునే పద్ధతి అన్నీ వాళ్ళవన్నీ విడిగా పెట్టినప్పుడు అది అంటకుండా ఉంటుంది. లేని పక్షంలో చాలా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది రావడం త్వరగా వస్తుంది, కానీ పోవడం చాలా కష్టం ఇది. అయితే దీనికి ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి త్వరగా తగ్గేందుకు మందులు వాడటం పాటు వాళ్ళ బట్టలు శుభ్రంగా పెట్టడం, పొడిగా ఉండాలి. ఎప్పుడైనా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి చెమట లేకుండా ఉండాలి, తడి లేకుండా ఉండాలి, ఎప్పుడు పొడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.
ఇంకొక విషయం ఏంటంటే దీనికి పథ్యం అంటే పెద్దగా పథ్యం ఉండదు. కాకపోతే ఏంటంటే తీపి గల పదార్థాలు అధికంగా తీసుకోకూడదు. అలాగే అది అరగని పదార్థాలు తీసుకోకూడదు. అప్పుడే వండిన పదార్థాలు, వేడిగా ఉన్న పదార్థాలు, అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే త్వరగా రోగాలు తగ్గవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇది త్వరగా రావడం. ఎందుకంటే వాళ్ళు టవల్స్ వాడుతూ ఉంటారు, కామన్ టవల్స్. తప్పకుండా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా మగపిల్లలు, ముఖ్యంగా 20 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఆ చెమట పట్టిన ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవి పట్టుకోవడం ద్వారా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కామన్ ఏరియాస్, కామన్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మనం వెంటనే చేతులు కడుక్కోవడం కానీ, వెంటనే స్నానం చేయడం కానీ, వెళ్ళి వచ్చాక వాళ్ళు వాడిన బట్టలు కానీ ఏదైనా ఉంటే ముట్టుకుంటే కనుక అవి ఉతికి ఆరేయడం లాంటివి చేస్తే కనుక చాలా మంచిది. చర్మంపై రింగ్ వార్మ్తో బాధపడుతున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మంపై దురదలు, మంట తీవ్రతను తగ్గించుకోవచ్చు. చర్మ వ్యాధులకు పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులోని కర్క్యుమిన్ అనే రసాయనం రింగ్ వార్మ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను బాగా తగ్గిస్తుంది. చర్మంపై రింగ్ వార్మ్ ఉన్న ప్రాంతాల్లో తరచూ ఆలివ్ నూనెను పట్టిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనెలో ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రింగ్ వార్మ్ను త్వరగా తగ్గేలా చేస్తాయి. ఆలివ్ నూనెకు టీ ట్రీ ఆయిల్ కలిపి చర్మానికి రాయటం వల్ల దురదలు, మంటలు ఇట్టే తగ్గుతాయి. అలాగే కలబంద, అవిసె నూనె, ఫిష్ ఆయిల్ వల్ల కూడా రింగ్ వార్మ్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. రింగ్ వార్మ్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీ ఫంగల్ మందుల్ని, క్రీముల్ని కొంతకాలం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ దద్రుకుష్టంలో అధికంగా కఫము పెరగడము, పుండవడము, మంట పుట్టడం అనేది మనం చూస్తుంటాం. కాబట్టి దీనికి హోమ్ మేడ్ చిట్కాలు కొంతవరకు సహాయపడతాయి. ముఖ్యంగా సిడ్స్ బాత్ అంటే ఏంటి, ఎక్కడైతే వాళ్ళకి గోరువెచ్చటి నీళ్ళలో ఎప్సమ్ సాల్ట్ కానీ, కొంచెం ఉప్పు కానీ వేసి ఆ నీళ్లతోటి స్నానం చేయడం కానీ, ఆ నీళ్ళలో ఆ నీళ్లతో ఏరియాని తుడిచి లేకపోతే కడిగి తర్వాత పొడిగుడ్డతో తుడవడం లాంటివి చేస్తే కనుక అది త్వరగా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కొంత తగ్గి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉపశమనం కింద ఉంటుంది. మంట పోటు లేకుండా ఉంటుంది, దురద కూడా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది మరీ పొడిగా అయ్యి మంట పుడుతూ దురద పెడుతున్నప్పుడు కొబ్బరి నూనె లాంటిది రాస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొబ్బరి నూనె కూడా ఒక డ్రైయింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకొక చిట్కా ఏంటంటే మనకి గరికె అనేది దొరుకుతూ ఉంటుంది. గరికెని బాగా పేస్ట్గా, పచ్చి గరికె తీసుకొచ్చి దాన్ని పేస్ట్గా చేసి ఆ పేస్ట్ లోపల కొంచెము నల్ల జీలకర్ర అనేది కూడా దొరుకుతుంది మనకి మార్కెట్లో. అది ఒక 1/4 టీ స్పూను దాన్ని దంచి పేస్ట్ చేసి ఈ రెండింటిని కలిపి దీంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి దీని పైన ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ఇది కాకుండా కానుగ నూనె కూడా కొంతవరకు సహాయపడుతూ ఉంటుంది. అయితే ఈ కానుగ నూనెలో కొంచెం వేప నూనె ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసి దాన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కూడా సరిపోతుంది. ఎందుకంటే సల్ఫర్ అనేది యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ఎందుకంటే సల్ఫర్ అధికంగా ఉంటుంది ఇందులో, ఈ వేప నూనెలో కానీ వేప ఆకులో కానీ. ఇది తీసుకోవడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని రకాలైన ఔషధ ద్రవ్యాలు మార్కెట్లో దొరుకుతుంటాయి. వేప నూనె లాంటిది, అలాగే రైటియా టింక్టోరియా అనేది ఒక ఔషధంతో చేసిన నూనె దొరుకుతుంది. ఆ నూనెను కూడా ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కూడా కొంత ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు ఏం చేస్తారంటే యాంటీ ఫంగల్ క్రీమ్స్ విత్ స్టీరాయిడ్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు వెంటనే అవే మందులు తిప్పి అదే వాడుతున్నప్పుడు వీళ్ళ బాడీలో స్కిన్లో ఉండే ఏదైతే ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే స్టాప్ క్యాప్ కింద ఈ మందులు వాడు ఒక్కోసారి తగ్గినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇట్రికెజోలు లేదా కిటకెనజోల్ లాంటి కొన్ని డెర్మటాలజిస్ట్ రాసిన ఔషధాలు రాస్తే కనుక చాలా బాగా పనిచేస్తాయి. అన్నిటికంటే ముఖ్యం స్టీరాయిడ్స్ వాడినప్పుడు డాక్టర్ సలహా తప్పనిసరి తీసుకోవాలి. ఎందుకంటే దాని యొక్క రెసిస్టెన్స్ వల్ల కూడా 3-4 నెలలు సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఆయుర్వేదంలో ఏంటంటే చాలా రకాలైన ఇంటర్నల్ ఔషధాలు ఇస్తాం మేము. ఎందుకంటే లోపల నుంచి వాళ్ళకి యొక్క ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో అది తగ్గడానికి, ముఖ్యంగా కైశోర గుగ్గులు అనేసి, పంచతిక్త గుగ్గులు అనేసి, మహామంజిష్టాది కషాయం అనేది, ఇవన్నీ కూడా ఈ వాతకఫాన్ని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటుంది. అలాగే పిత్తం ఏదైతే ఏర్పడుతుందో, మంట లాంటిది ఏదైతే, దాన్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా చాలా రకాలైన ఇతర ఔషధాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆరోగ్యవర్ధనలు. అంటే అవన్నీ మనం పేషెంట్ కండిషన్ చూసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
చర్మంపై తామర తాలూకు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు గరిక రసాన్ని లేదా మంచి గంధాన్ని చర్మంపై రాస్తే మంచి ఉపశమనంగా ఉంటుంది. నల్ల జీలకర్ర ముద్దను కొబ్బరి నూనెలో కలిపి చర్మంపై పూతగా రాయొచ్చు. కరక్కాయ గంధాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాయొచ్చు. అమలకి రసాయనం పొడిని రోజు 2 పూట్ల 1/2 చెంచా చొప్పున లోనికి తీసుకోవటం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నిర్గుండి తైలం, కరంజి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తుంటే ఎలాంటి చర్మవ్యాధి అయినా సరే క్రమంగా తగ్గిపోతుంది. తులసి, నిమ్మరసం కలిపి నూరి చర్మానికి పట్టిస్తుంటే తామర, దురద, దద్దుర్లు ఇట్టే తగ్గిపోతాయి. తామర వంటి చర్మ వ్యాధులకు తేనె, దాల్చిన చెక్కల మిశ్రమం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర బాధలు ఎంతకీ తగ్గనప్పుడు, వ్యాధి మొండిగా మారినప్పుడు ఆరోగ్యవర్ధిని వటి, గంధక రసాయనం, చందనాది వటి, శారిబాధ్యాసవం, కతిరాదిష్టం, మహామంజిష్టాది కషాయం, నింబాది కషాయం వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పెరుగుతుంటే మతిమరుపు రావడం సహజం. ఈ మతిమరుపుకి నడక లేదా ఇతరత్ర వ్యాయామాలతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన శాస్త్రవేత్తలు వ్యాయామంతో మతిమరుపును జయించవచ్చని భరోసా ఇస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు అనుసంధానమయ్యే రక్తనాళాలు రోజురోజుకీ బలహీనమై వాటిలోని సన్నని రంధ్రాల గుండా జ్ఞాపక శక్తికి సంబంధించిన కీలకమైన ప్రోటీన్లు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే సమయంలో చుట్టుపక్కల ఉండే వృత్తాలు రక్తనాళాల ద్వారా మెదడులోకి చేరుతూ ఉంటాయి. ఇదే మతిమరుపుకి కారణమవుతుంది. కానీ నడిచినప్పుడు లేదా ఇతర వ్యాయామాలు చేసినప్పుడు మన కాలేయం GPLD1 అనే ప్రత్యేకమైన ఎంజైమ్ను విడుదల చేస్తుంది. ఈ ఎంజైమ్ రక్తనాళాలపైన ఒక రక్షణ పొరలాగా ఏర్పడి ప్రోటీన్లు బయటకు పోకుండా అడ్డుకుంటుంది. దీంతో వయసుతో పాటు వచ్చే మతిమరుపే కాకుండా అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు పరిశోధకులు. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ నడక లేదా ఇతరత్ర తేలికపాటి వ్యాయామాలను చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. అలా వ్యాయామాలు చేయలేని వారికి GPLD1 అనే ఎంజైమ్ను కృత్రిమంగా అందించి కూడా మతిమరుపును అడ్డుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు శాస్త్రవేత్తలు. ఎండోస్కోపీని కనిపెట్టకముందు మన పొట్టలో ఏం జరుగుతుందో మనకు తెలిసేది కాదు. కడుపు నొప్పి, విరేచనాలు, ఆకలి మందం మొదలైన ఇబ్బందులన్నీ ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఏదో ఒక వైద్యం చేసేవారు. దీంతో సమస్య మూలాలు ఖచ్చితంగా తెలియక జబ్బులు తగ్గక రోగులు అంతులేని వేదన అనుభవించేవాళ్ళు. అయితే కెమెరాతో కూడిన గొట్టం లాంటి ఎండోస్కోపీ అందుబాటులోకి వచ్చాక పొట్టలోపల అణువణువును ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతుంది. సమస్యల అనుపానుల్ని తేలికగా గుర్తించడానికి వీలవుతుంది. ఎండోస్కోపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపీ అనేది కడుపులో వివిధ రకాల వ్యాధులను గుర్తించడానికి చేసే వైద్య పరీక్ష. ఈ పరీక్ష ద్వారా అన్నవాహిక, జీర్ణకోశం, పెద్దపేగు, చిన్నపేగు, పైత్యరసవాహిక తదితర అంతర్గత భాగాల్లో ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు. ఎండోస్కోపీ అంటే సాధారణంగా బయటకు కనిపించని భాగాలను ఎండోస్కోపీ అనే పరికరాన్ని ఉపయోగించి చూడడం. చాలా రకాల వ్యాధులను సరిగ్గా గుర్తించడానికి, వైద్యం చేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపులో పేగు పుండైనప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి దాని తీవ్రతను పరిశీలించి వైద్యం చేస్తారు. ఈ వైద్య పరీక్షలో ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబును నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు. దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగు లోపలి భాగం ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్కు పంపిస్తుంది. ఈ ఫోటోల ద్వారా డ్యామేజ్ ఎంత మేరకు అయ్యిందని నిర్ణయిస్తారు. ప్రస్తుతం క్యాప్స్యూల్ ఎండోస్కోపీ, బెలూన్ ఎండోస్కోపీ అని 2 రకాల ఎండోస్కోపీ విధానాలు అందుబాటులో ఉన్నాయి. క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేది చూడ్డానికి కెమెరాతో కూడిన చిన్న పిల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో సూక్ష్మమైన కెమెరా, బ్యాటరీని అమర్చుతారు. మనం మందుబిళ్ల మింగినట్టుగానే క్యాప్సూల్ ఎండోస్కోపీని మింగాలి. మనం తీసుకున్న ఆహారం ఏ మార్గంలో కడుపులోకి చేరి మలద్వారం గుండా బయటకొస్తుందో అదేవిధంగా ఈ క్యాప్సూల్ కూడా జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాలను స్కాన్ చేస్తూ మలం ద్వారా బయటకొస్తుంది. ఇందులో అమర్చిన కెమెరాను కంప్యూటర్కి అనుసంధానం చేస్తారు. జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాల చిత్రాలను కంప్యూటర్లో చూడొచ్చు. సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరమైన వైద్య పరీక్ష.
పేగుల్లో రక్తస్రావం, చిన్న చిన్న పుండ్లు, అల్సర్ వంటివి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఒళ్ళు నొప్పులు, కండరాల బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఇవాళ మనం పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడేస్తున్నాం. డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాపుల నుంచి నొప్పి నివారణి బిళ్లలను కొనుగోలు చేసి వాడుతున్నాం. ఈ మాత్రలతో మనకు నొప్పులు, బాధలు తగ్గిపోతాయి. కానీ వాటి తాలూకు ప్రభావం మన కిడ్నీలపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ కిడ్నీ జబ్బులకు, హై బీపీతో పాటు పెయిన్ కిల్లర్ల వాడకము ఒక ప్రధాన కారణంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నొప్పి నివారణలు మన కిడ్నీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చి పుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. ఇలాంటప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి మనకు వరప్రసాదాల్లాగా కనిపిస్తాయి. ఒక్క మాత్ర వేసుకుంటే చాలు, చేత్తో తీసేసినట్టుగా నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు నొప్పి నివారణి మాత్రల్ని మితిమీరి తీసుకోవటం మూలంగా కిడ్నీలు క్రమంగా దెబ్బతినిపోతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నొప్పి నివారణలను అతిగా వాడుతున్నప్పుడు కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమంగా సన్నగిల్లిపోతుంది. దీంతో రక్తపోటు క్రమంగా కొండెక్కిపోతూ చివరికి కిడ్నీలు కుప్పకూలిపోతాయి. డాక్టర్ సలహా లేకుండా తామే సొంతంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ కొనుగోలు చేసి వాడే వాళ్లలో అక్యూట్ కిడ్నీ ఇంజురీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెక్రోసిస్ వంటి చాలా రకాలైన కిడ్నీ వ్యాధులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ని, ఎస్పెషల్లీ కాంబినేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, అంటే ఇప్పుడు పారాసెటమాల్ విత్ బ్రూఫెన్, పారాసెటమాల్ విత్ నిముల్సైడ్, పారాసెటమాల్ విత్ సమ్ అదర్ మెడికేషన్, ఈ కాంబినేషన్ పెయిన్ కిల్లర్స్ అనేటి వితౌట్ డయాగ్నోసిస్, అంటే మామూలుగా ఫార్మసీ దగ్గరికి వెళ్ళి నాకు హెడేక్ ఉంది అని ట్యాబ్లెట్ తీసుకొచ్చుకొని వేసుకుంటారు. ఆర్ నీ జాయింట్ పెయిన్ ఉంది, ఆర్ స్టమక్లో పెయిన్ ఉంది. ఎప్పుడు కానీ పెయిన్ అనేది ఒక లక్షణం మాత్రమే. ఆ లక్షణం, ఆ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఏ జబ్బు వల్ల పెయిన్ వస్తుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ని అదే పనిగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ అనేటి మనకు 2 రకాలుగా ఈ కిడ్నీ ప్రాబ్లం కాజ్ చేస్తాయి. కొంతమందికి ఏంటంటే ఈవెన్ 1 or 2 పెయిన్ కిల్లర్ డోసెస్, అంటే 1 ట్యాబ్లెట్ కానీ 2 ట్యాబ్లెట్స్ కానీ వేసుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. దాని రిలేటెడ్ వల్ల సడన్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కొంతవరకు మనం ఆ ట్యాబ్లెట్ మానేసేసి కొన్ని మెడికేషన్స్ ఇచ్చినట్టు ఏదంటే బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకొక రకమైన పెయిన్ కిల్లర్ తోటి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అనాల్జెసిక్ నెఫ్రోపతి అంటాము. చాలామంది ఏంటంటే క్రానిక్గా హెడేక్ ఉంటుందని, క్రానిక్గా డిప్రెషన్, హెడేక్ అయితే దానికి మామూలుగా రిపీటెడ్గా హెడేక్ కోసం మెడికేషన్ తీసుకోవడం కానీ, ఆర్ కొంతమందికి రుమేటెడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఆర్ కీళ్ళ వాతం ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్లో కాంబినేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇయర్స్ టుగెదర్ తీసుకుంటారు. సో ఇయర్స్ టుగెదర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఆ కిడ్నీ మీద డ్యామేజ్ అయిపోయి దాన్ని అనాల్జిక్ నెఫ్రోపతి అంటాము. ఈ అనాల్జిక్ నెఫ్రోపతి అనేది ఎప్పుడైతే ఈ సివియర్గా మనం ఒక 2-3 years, 3-4 years కనుక ఈ మెడికేషన్ తీసుకున్నట్టు ఏదంటే కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి డయాలసిస్ స్టేజ్ కానీ ఆర్ కిడ్నీ మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఏంటంటే ప్రైమరీగా పెయిన్ మెడికేషన్ కాకుండా పెయిన్ ఎందుకు వస్తుందని మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పెయిన్ మెడికేషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే లైక్ ఇప్పుడు మామూలుగా రుమేటెడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఉంటారు, అంటే కీళ్ళవాతం, వాళ్ళకి పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ కనుక కొన్నిసార్లు ఇవ్వనట్టు అయ్యేదంటే వాళ్ళు లేవడం కానీ జాయింట్స్ పెయిన్స్లో ఉండి మామూలుగా ఏం పని చేసుకోలేకపోతారు. సో అట్లాంటి అవసరం పడ్డప్పుడు ఏంటంటే సేఫ్ పెయిన్ కిల్లర్స్ అంటాం. అంటే పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, అది అప్ టు 1 gram వరకే, అంటే సింపుల్ డోలో 650 అనేది 1 tablets 3 times తీసుకున్నా ఆర్ 1 gram వరకు తీసుకున్నా కానీ దానివల్ల మనకు కిడ్నీ మీద డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటుంది. అలా కాకుండా పారాసిటమాల్ విత్ బ్రూఫెన్, పారాసిటమాల్ విత్ సమ్ అదర్ మెడికేషన్, పారాసిటమాల్ విత్ కెఫిన్, ఇట్లాంటి కాంబినేషన్ ఉన్న పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు.
ఇప్పటికే హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హై బీపీకి మందులు వాడేవాళ్లు నొప్పి నివారణి మందుల్ని వేసుకున్నప్పుడు అవి రక్తపోటు మందులతో ప్రతిచర్యల్ని జరిపి ప్రమాదకర సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిజానికి బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నెప్రోక్సెన్ వంటి నొప్పి నివారణి మందుల్ని వేసుకున్నప్పుడు ఛాతీలో మంట రాకుండా ఒమేజ్ వంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ మాత్రలను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే దుకాణాల్లో సొంతంగా మందులు కొనుక్కుని వేసుకునే వారికి ఈ విషయం తెలియకపోవడం వల్ల చేజేతుల ముప్పును కొని తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు డాక్టర్లు. ఈ పెయిన్ కిల్లర్స్ని ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం తప్పని పరిస్థితిలో ఉంది, డాక్టర్ పర్యవేక్షణలో తీసుకొని ఈ పెయిన్ కిల్లర్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుందా అనేది వాళ్ళ ఎస్టిమేటెడ్ GFR టెస్ట్ కానీ అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో యూరిన్లో ప్రోటీన్ కానీ పస్సెల్స్ కానీ ఆర్ బ్లడ్ కానీ పోతుందా, అండ్ అల్ట్రాసౌండ్లో కిడ్నీ సైజ్ ఎలా ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా ఈ కీళ్ళవాతం జబ్బులు ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకొని వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అనేది ఫ్రీక్వెంట్గా మానిటర్ చేయడం వల్ల మనం ఈ అనాలసిక్ నెఫ్రోపతిని రాకుండా చూసుకోవచ్చు. అట్లాగే ఈ పెయిన్ కిల్లర్స్ కాకుండా కొన్ని ఇతరత్ర ఇవి ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు మనకు మామూలుగా సైకియాట్రిక్ మెడికేషన్స్ ఉంటాయి. ఈ సైకియాట్రిక్ మెడికేషన్స్ కూడా ఫాలో అప్ లేకుండా, సపోజ్ ఏదైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మెడికేషన్స్ ఇస్తారు, మళ్ళీ ఫాలో అప్ లేకుండా ఈ సైకియాట్రిక్ మెడికేషన్స్ చాలా రోజులు వాడడం వల్ల కూడా కిడ్నీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో ఎనీ మెడికేషన్ లాంగ్ టర్మ్ మెడికేషన్ యూజ్ చేసినట్టు ఏది ఉంటే వాటిని వాడుతూ మోతాదులో వాడుతూ దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉందా అనేది ఎవ్రీ 2 to 3 months ఒకసారి చెక్ చేసుకుంటూ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే మన కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది, ఆ కిడ్నీలో దానివల్ల డ్యామేజ్ అయ్యే లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు వాటిని ఆపివేయడం కానీ ఆర్ దానికి సేఫర్ ఆల్టర్నేటివ్ వేరే వాటిని కానీ డాక్టర్ని అడిగి తీసుకొని వాడడం వల్ల మనం ఈ అనాలసిక్ నెఫ్రోపతిని కానీ ఆర్ ఎనీ టాక్సిన్ ఇండ్యూస్డ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది మన నానుడి. పెయిన్ కిల్లర్స్ వాడకంలో ఇది 100% పాళ్ళు వర్తిస్తుంది. పెయిన్ కిల్లర్స్ని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. ఇక నొప్పి నివారణి మందుల్ని తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున ఖాళీ కడుపుతో వేసుకోకూడదు. మందుల్ని వేసుకున్న తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగాలి. ఎక్కువ రోజులు వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు నొప్పి మందులతో పొంచి ఉన్న సమస్యల్ని చాలా వరకు తగ్గిస్తాయి. పెయిన్ కిల్లర్లు అనేవి 2 వైపులా పదునున్న కత్తిలాంటివి. డాక్టర్ సలహా మేరకు విచక్షణతో వాడుకుంటే మంచి ఫలితమే ఉంటుంది. మితిమీరి ఎడాపెడా వాడితే మాత్రం మన కిడ్నీలను ఆపై ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టాల్సి వస్తుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండవేడికి తలంతా తిప్పుతున్నట్లుగా ఉన్నప్పుడు ఒక గ్లాసుడు నిమ్మరసానికి కొద్దిగా బెల్లం, కొంచెం యాలకుల పొడిని కలిపి తీసుకోండి. తల తిప్పడం తగ్గుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.